పార్వతీపురం మన్యం జిల్లాలోని వెంకంపేట పంచాయతీ అఫీషియల్ కాలనీలో అక్రమ నిర్మాణాలపై స్థానికులు ధ్వజమెత్తారు. గతంలో ఇరిగేషన్ గెడ్డగా గుర్తించిన ఈ ప్రాంతంలో అక్రమ కట్టడాలు జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వర్షాకాలంలో ముంపు ప్రమాదం పెరుగుతుందని, సమీప కాలనీలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉందని కాలనీవాసులు హెచ్చరించారు. అక్రమ అనుమతులను వెంటనే రద్దు చేసి నిర్మాణాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ఏమీ జరగకుండా ఇంతకు ముందు కూడా విలేకరుల సమక్షంలో ప్రజా ప్రతినిధుల సమక్షంలో కూడా ఇక్కడ ఆపడం జరిగింది. ఇక్కడికి ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. ఆయన సమక్షంలో కూడా చాలా పెద్ద రభస జరిగింది. ఆ వ్యక్తి కూడా ఈ స్థలంలో ఏదైతే పునర్నిర్మాణం చేయాలనుకున్న వ్యక్తి కూడా వచ్చారు. ఆయన్ని కూడా హెచ్చరించారు ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఇవన్నీ జరగడానికి వీలు లేదని. అన్ని వదిలిపెట్టినా ఇక్కడ ఈ గడ్డ ఎందుకు, ఇక్కడ ఈ కానాసులు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేసి అవతల వైపు రోడ్డు వేసి ఇది ఇప్పుడు యాక్షన్ చేసి ఇదంతా తీసి కట్టడానికి ప్లాన్ చేశారు. ఇదంతా గవర్నమెంట్ అవసరం లేకపోతే ఎందుకు కడుతుంది?